వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, లైక్ ఎలాంటివి చేయాలనేది నేను ఒక గైడెన్స్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియోలో నేను ముగ్గురిని బేస్ చేసుకొని అయితే చెప్తాను. ఆ ముగ్గురు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ బిగినర్స్, దాని తర్వాతకి ఇంటర్మీడియట్, దాని తర్వాతకి అడ్వాన్స్. సో ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని అయితే నేను కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చెప్తాను. సో ఇవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మీరు ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారో, సో ఎవరైతే లైక్ రీసెంట్గా స్టార్ట్ చేశారో, సో వాళ్ళు లైక్ బిగినర్స్ కిందకి వస్తారనమాట. లైక్ ఒక 1 month ఆర్ ఒక 2 months దాకా లైక్ స్టార్ట్ చేసి నేర్చుకుంటున్నారు, రన్నింగ్లో ఉన్నారు అనుకుంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ లైక్ అన్ని సింటాక్స్ తెలిసి ఉంటే అప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా వస్తారు. దాని తర్వాతకి ఆల్మోస్ట్ అన్ని సింటాక్స్లు అయిపోయి లైబ్రరీస్కి అండ్ లైక్ వాళ్ళు సొంతంగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తుంటే వాళ్ళు పక్కాగా లైక్ వాళ్ళు అడ్వాన్స్కి వెళ్తున్నట్లు మనకైతే అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను కొన్ని అయితే చెప్తాను. సో యాజ్ ఎ బిగినర్గా కొన్ని ప్రాక్టీస్ చేయాలి, అండ్ ఇంటర్మీడియట్గా కొన్ని ప్రాక్టీస్ చేయాలి, అండ్ అడ్వాన్స్గా కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ బిగినర్కి నేను కొన్ని నేమ్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి అయితే గెస్ గేమ్. ఓకేనా, గెస్ గేమ్. సో ఇట్లాంటి ప్రాక్టీస్ చేయాలి. ఏంటి గెస్ గేమ్ అంటే, ఫర్ సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఏం కన్వర్జేషన్ ఉంటుందంటే, నా దగ్గర ఒక 3 numbers ఉన్నాయి, ఏదైనా గెస్ చేస్తావా అని చెప్పేసి ఇట్లా అడిగినప్పుడు, సో ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా గెస్ చేస్తే మనం రివార్డ్ ఇవ్వడం కానీ, లైక్ 3 choices ఇవ్వడం కానీ, లైక్ గెస్ చేసినప్పుడు 3 choices ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా గెస్ గేమ్ కిందకి వస్తుంది అనమాట. సో లైక్ స్మాల్ ఫంక్షన్స్ యూస్ చేసుకొని క్యాలిక్యులేటర్ చేయడం కానీ, స్మాల్ ఫంక్షన్స్ యూస్ చేసుకొని సంథింగ్ బ్యాంక్కి సంబంధించిన చేయడం కానీ, అట్లే స్మాల్ ఫంక్షన్ యూస్ చేసుకొని చిన్న చిన్న లాజిక్స్ బిల్డ్ చేయడం కానీ. సో ఇదంతా కూడా లైక్ యాజ్ ఎ బిగినర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి సింటాక్స్ మీద ఎక్కువ గ్రిప్ రావాలి కాబట్టి వీళ్ళు ఓన్లీ సింటాక్స్ని బేస్ చేసుకొని లైక్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టిక్ టాక్ టాయ్ కానీ, హ్యాంగ్మ్యాన్ కానీ, ఓకేనా. సో ఇట్లా చిన్న చిన్న ప్రాజెక్టులు చేసుకుంటే లైక్ వాళ్ళకి అంటే యాజ్ ఎ బిగినర్గా ప్రాజెక్ట్ అంటే ఏదో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ బిగినర్గా వాళ్ళైతే సింటాక్స్లు ఏవైతే నేర్చుకున్నారో అవి ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో సో అట్లాంటివి చూస్ చేసుకోవాలి. సరే, లైక్ సింటాక్స్లు నేర్చుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ గెస్ గేమ్ నెంబర్ అట్లాంటివి కానీ క్యాలిక్యులేటర్ సంబంధించినవి అయితే చేస్తున్నారు. ఓకే, సింటాక్స్ లైక్ లిటిల్ బిట్ వాళ్ళకైతే వస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏం చేయాలి? లైక్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేయాలంటే, అప్పుడు వాళ్ళు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కు నేర్చుకోవడానికి ట్రై చేయండి. లైక్ GUI ఉంటుంది, కింటర్న్ ఉంటుంది, GUI నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నేర్చుకొని ఏం చేయండి అంటే, ఆ GUIకి ఏ విధంగా కోడ్ రాస్తున్నారు అండ్ అదే GUIకి ఏ విధంగా బ్యాక్ ఎండ్లో డేటాబేస్ కనెక్షన్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి, ఎట్లాంటివి అంటే కొన్ని ప్రాజెక్టులు లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, హోటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, అండ్ రైల్వే టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అట్లా కొన్ని మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇవి ఒకవేళ మీరు నేర్చుకోవడానికి ఇవి చేయాలనుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే, వీటిలో మీకు మెయిన్గా లైక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎట్లా కనెక్ట్ అవుతుంది, డేటాబేస్లో ఎట్లా ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతున్నాయి అనేది మీకు ఐడియా వస్తుంది అన్నమాట. సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇంటర్మీడియట్లో. సో మీరు ఫస్ట్ ఏం చేశారు, పైథాన్ బేసిక్స్లో బిగినర్లో లైక్ సింటాక్స్ ఓరియంటెడ్గా చేశారు. సెకండ్ ఇంటర్మీడియట్లో ఏం చేసిండ్రు, కనెక్షన్ ఓరియంటెడ్గా చేశారు. అట్లా ఏ విధంగా కనెక్షన్ అవుతుంది, ఏ విధంగా మనం ఫ్రంట్ ఎండ్ని రిఫ్లెక్ట్ చేస్తే లైక్ బ్యాక్ ఎండ్ మనకు చేంజ్ అవుతుంది, అట్లా అట్లా నేర్చుకుంటారు. సో ఫైనల్గా అడ్వాన్స్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఎండ్ టు ఎండ్ చేయాలి. ఎండ్ టు ఎండ్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ మొత్తం కూడా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ జాంగోలో ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఎలా ఉంటుంది, ఒక కామర్స్ వెబ్సైట్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు, దానికి ప్రైస్ అన్నీ చేసుకోవచ్చు, అండ్ కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు, లాగౌట్ చేసుకోవచ్చు, లాగిన్ చేసుకోవచ్చు, యూజర్ క్రెడెన్షియల్స్ అన్నీ ఉంటాయి. సో అట్లా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఒకవేళ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, ఒకవేళ వచ్చింది అనుకోండి, అది ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే మీకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, టోటల్ ఒక రియల్ టైంలో ఏ విధంగా అయితే అప్లికేషన్ రన్ అవుతుందో అవంతా కూడా మీరు సొంతంగా లైక్ చేసి ఉంటారు. సో మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది అక్కడ. సో అట్లాంటి ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఒక డేటా సెట్ని తీసుకొని ఆ డేటా సెట్ని మంచిగా EDA చేసి ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్ చేసి, సో దాన్ని డిఫరెంట్ ఆల్గరిథమ్స్ అప్లై చేసి
అన్ని రకాల ఆల్గోరిథమ్స్ అప్లై చేసి అన్నిట్లో ఏ విధంగా మీకు అంటే ఏ ఆల్గోరిథం మీకు పర్ఫెక్ట్ అట్లా చూపించడం కానీ, లేదు అలా కాకుండా అంటే లైక్ ఒక వెబ్ పేజ్ తీసుకొని ఆ వెబ్ పేజ్ నుంచి లైక్ బ్యాక్ ఎండ్లో జాంగో కానీ ఫ్లాష్ కానీ యూజ్ చేసి బ్యాక్ ఎండ్లో మీరు ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ పెట్టేసి ఫ్రంట్ ఎండ్ నుంచి ఇన్పుట్లు తీసుకొని అండ్ బ్యాక్ ఎండ్లో మీరు ఆ ప్రాసెస్ చేసి ఇన్పుట్ లైక్ చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మీకు ఎక్కువ తెలిసిన డయాబెటిక్ ప్రిడిక్షన్స్ కానీ, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, అండ్ అదేవిధంగా హార్ట్ డిసీజ్ సంబంధించిన డేటా సెట్లు సంబంధించిన లైక్ ప్రాజెక్టులు కానీ అట్లాంటివి. సో అవి కూడా లైక్ మీకు ఎలా చేయాలంటే ఓన్లీ జూపిటర్ నోట్బుక్ పెట్టుకొని లైక్ ప్రీ ప్రాసెసింగ్ చేసి లైక్ అదే ఈడిఐ చేసి దాని తర్వాతకి మోడల్ బిల్డ్ చేసి అవుట్పుట్ తెచ్చే కన్నా లైక్ ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా తీసుకొని బ్యాక్ ఎండ్లో లైక్ ప్రాసెస్ చేసి మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో అవుట్పుట్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా లైక్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకొని చేస్తే అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అట్లాంటి ప్రాజెక్టులు కానీ, లేదు ఏదైనా డీప్ లెర్నింగ్ చేస్తా అంటే లైక్ కరోనా లంగ్స్ సంబంధించింది, నిమోనియాకి సంబంధించినవి కానీ, లేదంటే లైక్ బాడీ ఏ విధంగా పోజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ లైక్ నించొని ఉన్నాడా లేకపోతే కూర్చొని ఉన్నాడా, లేకపోతే మూమెంట్స్ ఎలా జరుగుతుంది, లైక్ మోషన్ డిటెక్షన్ అండ్ ఎమోషన్ డిటెక్షన్ ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లా తీసుకున్నట్లయితే ఫేస్ రికగ్నిషన్ సంబంధించినవి కానీ, అండ్ అదేవిధంగా ఇట్లాంటివి చేసుకోవచ్చు. సో అడ్వాన్స్ పైన మీరు లైక్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఉండాలి అండ్ రియల్ టైంకి కనెక్షన్ అయ్యే విధంగా, రియల్ టైం ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైం ప్రాబ్లం ఏంటి, లైక్ డ్రౌజీనెస్ డిటెక్షన్ అంటారు. డ్రౌజీనెస్ డిటెక్షన్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ కార్లో కానీ లేకపోతే ఏదైనా లారీలో కానీ ఏదైనా వెహికల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రౌజీగా ఉంటుంది. సో డ్రౌజీగా ఉన్నప్పుడు ఆ డ్రౌజీని డిటెక్ట్ చేసి మనకు అల్లారం జనరేట్ చేస్తాను అనమాట. సో అట్లాంటివన్నీ ఏంటివి, రియల్ టైం మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేస్తున్నాం. సో అట్లాంటి ప్రాజెక్టులు అడ్వాన్స్ లెవెల్లో అట్లాంటి ప్రాజెక్టులు చేయాలి. బేసిక్ లెవెల్లో మన సింటాక్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ, లేకపోతే మన ఒక కోడింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం కానీ అట్లాంటి ప్రాజెక్ట్ అక్కడ చేస్తాం. ఫైనల్గా ఈ అడ్వాన్స్ లెవెల్కి వచ్చినాక ఎట్లుంటుందంటే మొత్తం కూడా మనం ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే మనము లైక్ ఏ విధంగా రియల్ టైం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాము అనేది చూపించడానికి లైక్ మీరు ట్రై చేయాలి. సో రెజ్యూమ్లో ఎట్లాంటివి పెట్టాలంటే అడ్వాన్స్వి పెట్టాలి. ఏవైతే నేను ముందు చెప్పిన బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ ఏం చేయాలంటే ఓన్లీ మనకి సెల్ఫ్ లెర్నింగ్ కోసం అయితే అవి చేసుకోవాలి. వన్స్ అవి చేసిన తర్వాతకి లైక్ అడ్వాన్స్ అనేది కూడా మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చేయడానికి. సో కొన్ని నేమ్స్ అయితే చెప్తాను బిగినర్స్కి, ఇంటర్మీడియట్కి అండ్ అదేవిధంగా అడ్వాన్స్కి. బిగినర్స్కి వచ్చేసరికి ఇంతకుముందు నేను చెప్పినట్లే ఫస్ట్ వచ్చేసరికి నెంబర్, ఓకే, గెస్సింగ్ నెంబర్ అంటారు. సెకండ్ వచ్చేసరికి క్యాలిక్యులేటర్. థర్డ్ వచ్చేసరికి మీకు కరెన్సీ కన్వర్టర్స్ ఉంటాయి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఫోర్త్ వచ్చేసరికి లైక్ బ్యాంకుకి సంబంధించి ఏటీఎంకి సంబంధించి లైక్ క్రెడిట్, లైక్ డెబిట్, విత్డ్రా అట్లా, ఓకే, నార్మల్గా అట్లా ఉంటాయి ఫంక్షన్స్. ఇట్లాంటి 4 టిక్ టాక్ టాయ్ కానీ, హ్యాంగ్ మ్యాన్ కానీ ఇవి ఫోకస్ చేయండి. సో దాంతోపాటు ఇంకా లైక్ లాజికల్ ఓరియంటెడ్గా వెళ్తా అంటే లైక్ లాజికల్ ఓరియంటెడ్ కూడా ట్రై చేయండి. లైక్ ఈవెన్ ఆడ్ నెంబర్స్ ఎట్లా, ప్రైమ్ నెంబర్స్ ఎట్లా, ఫ్యాక్టోరియల్స్ ఎట్లా, ఫిబొనాకీ ఎట్లా, ఓకేనా. అవి ఒకవేళ లైక్ అట్లాంటివి కూడా చూస్తే మీకు ఏమైతే లాజిక్ బిల్డ్ చేయడం తెలుస్తుంది. సో ఓన్లీ బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉండాలంటే మీ యొక్క లైక్ థింకింగ్ పెంచుకోవడం కానీ, సింటాక్స్ను రాయడం కానీ ఇవి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ ఇంటర్మీడియట్కి వచ్చినట్లు ఏం చేశానంటే ఓకే సింటాక్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాతకి లైక్ అట్లా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎట్లా అప్లై చేయొచ్చు, లైక్ ఒకవేళ ఒక బటన్కి ఏ విధంగా కోడ్ రాయొచ్చు, లేకపోతే ఒక టెక్స్ట్ ఫీల్డ్కి ఏ విధంగా కోడ్ రాయొచ్చు, లైక్ జియో అప్లికేషన్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు అనేది అట్లా అప్లికేషన్ ఓరియంటెడ్కి వెళ్ళండి. అప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్కి వెళ్ళిన తర్వాతకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని ప్రాజెక్ట్ తీసుకున్నట్లయితే ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లైబ్రరీ మేనేజ్మెంట్ అని ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్, బ్యాంక్ మేనేజ్మెంట్, టికెట్ రిజర్వేషన్ సిస్టము అండ్ బస్ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది అట్లాంటివి. లేకపోతే క్యాలిక్యులేటర్ సంబంధించింది, కార్ గేమ్ ఉంటుంది, స్నేక్ గేమ్ ఉంటుంది, పై గేమ్ యూస్ చేయొచ్చు, ఓకేనా. ఇంతకుముందుకు చెప్పిన ఈ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నీ కూడా మీరు టికెట్ యూస్ చేయొచ్చు. ఇట్లాంటివి ట్రై చేయండి. సో లైక్ దీనిలో మీరు డేటాబేస్ కనెక్ట్ చేయడం కానీ, లైక్ ఒక ఎస్క్యూఎల్ డేటాబేస్కు MySQL కానీ, PostgreSQL కానీ, లేకపోతే MongoDB ఎట్లా కనెక్ట్ చేస్తున్నారు, మీరు ఏదైతే ఫ్రంట్ ఎండ్లో పెట్టిన జియో అప్లికేషన్లో మీరు ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే బ్యాక్ ఎండ్ ఎట్లా ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది, ఏ విధంగా మనము ఈ SQL కమాండ్స్ యూజ్ చేసి ఆ యొక్క జియోలో ఏ విధంగా మనం ఏమైనా అప్డేట్ చేస్తే ఏ విధంగా బ్యాక్ ఎండ్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అట్లాంటివి చేయడం కానీ. సో ఇది మీరు బాగా ఫోకస్ చేయండి, ఓకేనా. సో దాని తర్వాతకి ఏం చేస్తారంటే ఫైనల్గా వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే
ఇవంతా అయిపోయింది కదా. ఫైనల్ ప్రాజెక్ట్‌లో నేను కొన్ని చెప్తా. అవి వచ్చేసరికి ఏందంటే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా. మాస్క్ డిటెక్షన్ ఉంటుంది. అండ్ దాని తర్వాతకి ఎమోషన్ డిటెక్షన్ ఉంటుంది. అదేవిధంగా పోజ్ డిటెక్షన్ అని ఉంటుంది. లేకపోతే కరోనా లంగ్ డిటెక్షన్ కానీ, అదేవిధంగా మీరు చూసినట్లయితే లైక్ కామర్స్ వెబ్సైట్స్ కానీ, ఏదైనా ఒక డేటా సెట్ తీసుకున్న డేటాను అనాలిసిస్ చేయడం కానీ, లేకపోతే పవర్ బిఐ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం కానీ, పైథాన్‌తో మనం ఈడీఏ చేసిన ఆ యొక్క డేటా సెట్‌ని తీసుకొచ్చి మనము పవర్ బిఐలో రిపోర్ట్స్ క్రియేట్ చేయడం కానీ, డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయడం కానీ, ఇట్లాంటివి ట్రై చేయండి. సో మీ రెజ్యూమ్‌లో పెట్టేప్పుడు అన్నీ ఉండాలి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రాజెక్ట్ పెట్టారనుకోండి. 3 ప్రాజెక్ట్‌లో ఒకటి కామర్స్ అయినా ఉండాలి. లైక్ ఎలా అంటే మీరు ఒకవేళ ఈ జాంగో పరంగా వెళ్ళినట్లయితే కామర్స్ అయినా ఉండాలి. దాని తర్వాతకి మెషిన్ లెర్నింగ్ ఓరియెంటెడ్ డేటా అనాలిసిస్ పరంగా ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ఏదైతే ఎక్కువ లైక్ మీ స్కిల్స్ ఏవైతే రిప్రజెంట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీ ప్రాజెక్ట్లో కనిపించాలి. ఓన్లీ పైథాన్ ప్రాజెక్ట్లో అన్నీ పెడతా ఓన్లీ అంటే అట్లా కాదు. ఓకేనా. లేకపోతే అన్నీ నేను జాంగో సంబంధించినవి పెడతా అంటే అట్లా కాదు. డీప్ లెర్నింగే పెడతా అంటే అట్లా కాదు. మీకు స్కిల్స్ ఏవైతే అక్కడ పెట్టినరో దానిలో అన్నీ రిఫ్లెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్లో మీరు చూపించడానికి ట్రై చేయండి. ఓకేనా. సో మీరు ఇంకా ప్రాజెక్టుల గురించి ఇట్లా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో అయితే పైథాన్ ప్రాజెక్టులు ఉన్నాయి, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, డీప్ లెర్నింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి నేర్చుకోండి. అండ్ ఎవరికైనా మీకు పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను నెక్స్ట్ మంత్ అయితే ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. పైథాన్ ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టోటల్ టీచ్ చేస్తున్నాను, అది కూడా తెలుగులోనే. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డెమో అనేది నేను కామెంట్లో ఇస్తాను. ఒకసారి చూడండి, చూస్తే నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ ఈఎం ఆప్షన్ కూడా ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ.